గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డనే తీసుకుపోయినాది. సార్ వీళ్ళంతా నేను చూస్తాను కానీ మీరు బయలుదేరండి. అసలేంట్రా మీ ప్రాబ్లం? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా? వాటిలో ఒక్క కేసు బనాయించినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్. హలో, మేకపోతుని కోతి మొక్క రేపు చేస్తే పుట్టిన ఎదవా, నీ పిండాన్ని కాకులు ఫుట్బాల్ ఆడా. పరీక్షల్లో ఒక్క ముక్క రాయకుండా చెక్కు ముక్క పెట్టావు. నేను పాస్ చేస్తే చెక్కు పాస్ చేయాలి కదరా. శవం మీద మరమరాలు ఏరుకుని బేల్పూరి చేసుకు తినే తింగరనాయాలా, 108లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు దోచేసి ఆరంపేలకు అమ్ముకునే ఉడాలనాయాలా, చేసిన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుకునే ఎదవా, బెల్లం దొంగతనం కోసం ఏగలు పెంచుకునే ఎక్కిలినాయాలా, ఆదంతో ఆమ్లెట్లు వేసుకునే ఆ బాయిల్ నాయాలా. చెక్ పాస్ అవ్వలేదో నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయి చిరిగిన సెకండ్ హ్యాండ్ అండర్ వేర్లు ప్యాచీలు వేసుకుని బతకాలరా. చెక్కు పెట్టడం ఏంట్రా? ఇలా కూడా రాస్తున్నారా ఎగ్జామ్స్? టైం సెన్స్ లేదు పంది నా కొడకు. అయ్యో డాడీ, మహి చెప్పరా. శ్రీగాడికి 105 ఫీవర్. ఎలా అయిపోయాడంటే వాట్? ఒకసారి వెళ్ళి చూసా. హలో భక్తి. హా చందు, నేను హాస్పిటల్లో ఉన్నాను రా. శ్రీకి చాలా సీరియస్ గా ఉంది. హలో ఓకే ఓకే, ఐ కాల్ యు ఇన్ 5 minutes. హలో హలో. స్వామి, శ్రీకంతా మంచి జరగాలి. ఆలోచించు, తన కూతురు కాదన్నప్పుడేమో ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోమన్నాడు ఆ పెద్ద మనిషి. తన కూతురు అని తెలిసిన తర్వాత మాత్రం మనల్ని గెంటేశాడు, ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశాడు. ఎలా నమ్మాలా ఆయన్ని? అర్థం చేసుకో. ఒరే ఇంటర్నేషనల్ స్క్రాప్, ఏ ప్రాబ్లంకైనా 100 సొల్యూషన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ సొల్యూషన్ ద్వారా సాల్వ్ చేస్తేనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా బర్త్డే రోజు మా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించేలా చేశావు. అలాంటివి జరగకుండా ఉండాలనే నా తాపత్రయం అంతా. మనం పుట్టినప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఇదవుతారో అదవుతారో అని ఎన్నో కలలు కంటారు. పెరిగే కొద్దీ ఏమైపోతారో అని కంగారు పడతారు. అలాంటి వాళ్ళ చేత ఎందుకన్నామా అనిపించుకోకూడదురా. ఓకే, ప్రామిస్ చేయి ఇక మీద అబద్ధం చెప్పనని. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. నీ మీద ప్రామిస్ చేస్తే లైఫ్లో అబద్ధం చెప్పనా? చెప్పావు. And its performance over the last 5 years. మీకు ఈ జాబ్ ఎలా సరిపోతుంది, మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న శాలరీ ఎంత, 1 by 1 ప్లీజ్. ఎస్ జెంటల్మెన్. ఐమ్ మహేష్. నాకు 10th లో 90%, ఇంటర్లో 85%. అంతేగాక ఇంగ్లీష్లో మనం సూపర్. ఏ దేశానికి వెళ్ళినా ఈజీగా. So you think English is spoken in all countries? Next. పొటెన్షియాలిటీ ఉన్న మీలాంటి కంపెనీ ఫస్ట్ మాట్లాడే వాళ్ళకి టైం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మీరు నెక్స్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ జాబ్ ఎవరికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు. బట్
ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. జాబ్ అంటే సెక్యూరిటీ. ఈ 5 yearsలో మీ కంపెనీ గ్రోత్ చూస్తుంటే మీరు వైస్ డెసిషన్స్ తీసుకుంటారని హిట్టే తెలిసిపోతుంది. గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ ప్రూవ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. Anyone else? అసలు నేను మీ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ కంపెనీ టాప్ 50లో ఉందా? పోనీ ఫార్చ్యూన్ 500లో? సో నాకు 50,000 శాలరీ ప్లస్ ఆల్ ఎక్స్పెన్సెస్ మీరు ఇవ్వగలిగితే ఐ విల్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ జాయినింగ్ టు మేక్ యువర్ కంపెనీ అమంగెస్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇన్ అబౌట్ 2 years. దట్స్ మై ప్రామిస్. Overconfidence? ఇన్కరెక్ట్ సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు నన్ను అనలైజ్ చేస్తే ఇప్పటివరకు నేను చేసింది, ప్రస్తుతం నేను చేస్తున్నది మాత్రమే చూసి నా గురించి ఒక ఒపీనియన్కి రాగలరు. బట్ నేను అనలైజ్ చేసుకుంటే నేను చేసింది, చేస్తున్నది, రేపు చేయబోయేది కూడా కలిపి అనలైజ్ చేయగలను. అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. 50,000 rupees salary plus all the expenses taken care of. అబ్బా కదలకుండా కూర్చోవే. సారీ మా. ఆగస్ట్ 13th పనిలేవి పెట్టుకోకు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. ఎందుకు? నీ చిన్నప్పుడు వైజాగ్లో అర్జున్, అర్పిత గుర్తున్నారా? లేదు. అదేనే, మన ఇంటి పక్కనుండేవాళ్ళు. అర్జున్ అందంగా ఉండేవాడు, అర్పిత ఏమో లావుగా పొత్తుగా ఉండేది. నీ చాక్లెట్లు అన్నీ లాక్కొని నిన్ను ఇచ్చేసేది. సోది ఆపి అసలు విషయం చెప్పమ్మా. ఏం లేదు, అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న చాలా రోజుల తర్వాత డాడీని పార్టీలో కలిశారట. అర్జున్ అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు. ఏంటి పెళ్లి చూపులా? ఆంటీ యాదమ్మ ఎక్కడికి వచ్చిందా? అంత మీ ఇష్టమేనా? మీరెవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలా? పోన్లే, నువ్వెవరినన్నా ఇష్టపడ్డావా? అదేం లేదు. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ నచ్చితేనే మిగతా విషయాలన్నీ. వెల్కమ్ బ్యాక్ టు నీకోసం అండి. హౌ ఆర్ యూ చందు? డూ యూ నో హూ ఆమ్ ఐ? డైలీ పజిల్ క్యూబ్ని చూస్తూ పజ్జుంటావుగా, దాన్ని తొందరగా సాల్వ్ చేసేయి. నేనెవరో తెలిసిపోతుంది. ఇట్లు నీ సీక్రెట్ అడ్మైరర్. పోన్లే, మరియు పెళ్లి చూపులా కాకపోయినా ఎలాగో వాళ్ళు మన ఇంటికి ఓకే వస్తారు. ఓకే 13th కదా, ఫైన్. 4-5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చందన వాళ్ళ పేరెంట్స్ నన్ను చూసినప్పుడల్లా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. వాటిని శ్రీ ప్లీజ్ కమ్ ఇలా మార్చాలి. నేను అనుకున్నది సాధించి చందనకు నా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం అతి త్వరలో ఉంది. కొంచెం నీ కోఆపరేషన్ ఉంటే చాలు. హలో. Hi Sridhar, good day to you. You've been selected. Please come and collect your appointment letter. రే అఫ్జల్, ఐఎమ్ ఫైన్ రా. హౌ యూ? ఏం లేదు, అమ్మ నాకు చందన అనే అమ్మాయి ఫోటో పంపించింది. అది నీకు ఫార్వర్డ్ చేశాను. నువ్వు ఆ అమ్మాయిని కలిసి నీ ఒపీనియన్ చెప్తే చాలు. ఎంత అందంగా ఉంటావురా నువ్వు. అయ్యో చంద్ర అని ఎక్కడుందో కొంచెం చెప్తారా? చందనా శ్రీ వాళ్ళ దగ్గర ఉంది. శ్రీయా, వాడెక్కడున్నాడు? ఇంత హ్యాపీగా ఉన్నా చూడు. ఈ అమ్మాయి చందన ఎక్కడుంటుందండి? ఇంకెక్కడుంటుంది? ఆ శ్రీగఢ్ మీద పడిచేస్తూ ఉంటుంది. అదేంటండి, ఎవరినడిగినా చందన అంటే శ్రీ అంటున్నారు? ఇంకేమంటారులేండి, మీకు తెలీదా? 5 years బ్యాక్ వీళ్ళందరూ పేరెంట్స్ కి మస్కా కొట్టి బెంగళూరు చెక్కేశారు.
అక్కడ ఈ శ్రీగాడు చందన ఫ్రెండ్స్ అందరికి మస్కా కొట్టి ఫుల్ నైట్, కంప్లీట్ నైట్, ఎంటైర్ నైట్ ఎక్కడో మిస్సింగ్. ఏం మిస్సింగ్ లేండి, ప్రపంచం అందరికీ తెలుసు, మీకు తెలీదా? హలో జెంటిల్ మ్యాన్. ఏంటి? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. రంగు పడింది. యూనో చందు, 5 years నుంచి ఎవరికి చెప్పకుండా గుండెల్లోనే పెట్టుకున్న ఒక విషయం రేపు నీకు చెప్పబోతున్నాను. రేపు ఛాన్స్ దొరికితే తాగేటివేనా? అరే చందు నా బంగారం, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలుసా? శ్రీ, యు ఆర్ బిహేవింగ్ టూ మచ్. చందు 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 చందు. హలో బాసు. బాసు, శ్రీ అంటే తమరేనా? ఎస్. ఇక్కడ తమరికి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నట్టుంది. చందన అనగానే అందరు ముక్తకంఠంతో తమరి పేరే చెప్తున్నారు. పాయింట్కి రండి అన్నయ్య. ఏం లేదు, పేరెంట్స్కి మస్కాట, బెంగళూరు జంపట, ఫ్రెండ్స్ అందరికీ హ్యాండ్ ఇచ్చారట, ఫుల్ నైట్ బెంగళూరులో రోజీగా స్పెండింగ్ అంట. అదే తమ్ముడు నీ గురించి చందన గురించి. ఇప్పుడు ఆ రోజు నైట్ మ్యాటర్ ఏంటి? ఏమై ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? అది అయిందనే. అదే అదే నువ్వేదైతే అనుకుంటున్నావో సరిగ్గా అదే అదే. హ్యాపీ హోలీ. సూపర్ హోలీ.